దేవుని సొత్తైన ప్రజలను అయ్యున్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారు అయితిరి. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం నిమిత్తం దీవించాలని ఆశిద్దాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాం. ప్రేమపూర్ణుడమైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, ఆకాశం మీ సింహాసనమని, ఈ భూమి నీ పాదపీఠమని సెలవిచ్చిన దేవుడవు. మేము సమీపింపరాని మహా తేజస్సులో మీరు మాత్రమే వసించే అమరత్వము కలిగిన వాడవు. అటువంటి నిన్ను మేము సమీపించి తండ్రి అని పిలవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ ధన్యతకై మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ 4 దినాల మంచి సభలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఒకరోజు మా మీద నుంచి దొర్లింది, రెండవ దినం పగటిపూట మొదటి వర్తమానం దగ్గర ఉన్నాం. మీ సహాయం మాకు సమృద్ధిగా అనుగ్రహించి మా అందరిలో నీ సంకల్పాలు నెరవేర్చండి. అలాగనే రావలసిన మా ప్రియులను తోడుకుని రండి. మెట్టుకు ఈ స్థలములో సిలువ వేయబడిన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బహుగా హెచ్చింపబడినట్లు కృపాకార్యం చేయండి. మమ్మల్ని మేమే నీ కృపకు, నీ దయకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, గతించిన ఉదయకాలం నుండి ఒక ప్రాముఖ్యమైన ఆలోచన ఈ స్థలంలో మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అదేమిటి అనగా, మన పిలుపును, మన ఏర్పాటును మనము నిశ్చయం చేసుకోవాలి. ఎవరైతే అలా వారి పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకుంటారో భూమి మీద వారు భక్తి చేస్తున్నప్పుడు తొట్టిల్లరు. అలాగనే నిత్యములకు వెళ్ళినప్పుడు వారికి సమృద్ధైన ఆహ్వానం దొరుకుతుంది. కనుక ప్రభు మనలను దేని కొరకు పిలిచాడు, ఎలాగ పిలిచాడు అనే విషయాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం. అందునిమిత్తం పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురే చెప్పిన 5 పిలుపులు మీ ముందు ఉంచాను. ఇందులో మొదటి పిలుపు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి. అది నిన్న ఉదయం మీతో పంచుకున్నాను. అలాగనే పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలువబడితిరి. ఈ ఆలోచన గతించిన రాత్రి మీతో పంచుకున్నాను. ఈ 2 పిలుపులు మన ముందుకు వచ్చాయి. ఆ పిలుపులకు స్పందించి ఆ పిలుపుకు తగినట్లుగా జీవించడం, అది మన క్రైస్తవ జీవితానికి అది ప్రయోజనకరం అని మనం ఆలోచిస్తూ వచ్చాం. సరే, ఈ పూట మనం ఆలోచించవలసిన 3వ పిలుపు వెలుగులోనికి పిలువబడుట. వెలుగులోనికి పిలువబడుట. ప్రభు మనలను పిలిచినప్పుడు ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. ప్రియులారా, ఈ తలంపును కొంచెం మనం లోతుగా ఆలోచించి ఈ పిలుపులో బ్రతికే మన జీవన విధానాన్ని మనం నేర్చుకొని అలవర్చుకుందాం. ఒక మాట మీతో చెప్పనివ్వండి. క్రైస్తవుడు ఎప్పుడు నేర్చుకునేవాడు, క్రైస్తవుడు ఎప్పుడు
మార్చుకునేవాడు. నేర్చుకోవడం రాకపోతే మార్చుకోలేము, మార్చుకోవడం రాకపోతే నేర్చుకోలేము. కనుక మన జీవితకాలం మనం నేర్చుకునే విద్యార్థులం అనే విషయం మనం ఎన్నడూ మర్చిపోరాదు అని నేను మీకు మనవి చేస్తున్నాను. సహజంగా నేను దేవుని వాక్యం చెప్పేటప్పుడు మా అసెంబ్లీలో ఒక మాట మందిరంలో చెప్తూ ఉంటాను. సవరణ లేని చోట వాక్య వివరణ అవసరం లేదు. అర్థమైందో లేదో? సవరణ లేని చోట వాక్య వివరణ అవసరం లేదు. స్పందించని హృదయాలు ఉన్న దగ్గర దేవునికి సంధించే పని లేదు. దేవుడు తన వాక్య వివరణను మన మధ్య విస్తృతంగా ఇవ్వాలి అంటే సవరించుకునే మనసుతో కూర్చోవాలి. అలాగనే దేవుడు మనల్ని సంధించాలి అని మనం అనుకుంటే దేవుని వాక్యం వస్తూ ఉన్నప్పుడు స్పందించటం మనము నేర్చుకోవాలి. కొంతమంది వినడం ఒక పెద్ద వ్యసనంలాగా చేసుకుంటారు. వినడమే వాళ్ళకు ఒక పెద్ద వ్యసనం. అలాగే వింటూ ఉంటుంటారు, కానీ ఆ విన్న వాక్యమునకు వారి దగ్గర కదిలికలేమి కనబడవు, వైబ్రేషన్స్ ఉండవు. అలాంటి వారు వారి జీవిత ఖాతాలో మేము మరో ప్రసంగం విన్నాము అని చెప్పుకోవడానికే తప్ప అది వారి జీవితంలో అది పనిచేస్తున్న తీరు వారు అనుభవించలేరు. కనుక ఆశ్రమం సభల్లో నా మనవేమిటి అంటే, నేర్చుకోవడానికి రండి, మార్చుకోవడానికి రండి, సవరించుకోవడానికి రండి, స్పందించడానికి రండి. అప్పుడు ప్రభు సన్నిధికి రాదగిన విధంగా మనం వచ్చినట్టు లెక్క. లేని పక్షాన ప్రభు దగ్గరకు రాదగిన విధంగా మనం రావటం లేదు అని మనం ఒప్పుకోవలసి ఉంటుంది. సరే, ఇక నేను కాలయాపన చేయలేను. మనం వాక్య వర్తమానం లోపలికి మనం ప్రయాణం చేద్దాం. ఆశీర్వాదమునకు వారసుల మొగటకు పిలువబడిన మనం, పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడిన మనం ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి పిలువబడ్డాం. ప్రియులారా, మనం నమ్మిన దేవుడు, మనం సేవిస్తున్న ప్రభు, ఆయన పేరు జ్యోతిర్మయుడు కదా. జ్యోతిర్మయుడు. జ్యోతిర్మయుడు అనే మాటకు అర్థం ఏంటనంటే వెలుగులకు తండ్రి అని అర్థం. ద ఫాదర్ ఆఫ్ లైట్స్. బైబిల్ దేవుడు వెలుగులకు తండ్రి. ఆయన యొద్ద నుంచే వెలుగు ఆరంభమవుతుంది. అందుకే ఆయనే వెలుగు అనే మాట మనం చూస్తాం. ఆ మాట యాకోబు తను రాసిన పత్రికలో చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై, తర్వాత మాట చెప్పండి, జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుంచి వచ్చును. ఈ దేవుడు జ్యోతిర్మయుడు అనగా ఫాదర్ ఆఫ్ లైట్స్, వెలుగులకు తండ్రి ఆయన. ప్రియులార, వెలుగులకు తండ్రి అంటే తనను గూర్చి వెలుగును ఇచ్చుకునేవాడు, అంటే తన గూర్చిన ప్రత్యక్షతను ఇచ్చుకునేవాడు. లేకపోతే దేవుని ఎరగడం అది ఎవరికి సాధ్యం? ప్రియులార, అనంతుడైన దేవుణ్ణి పరిమితులు కలిగిన మనుషులం మనము ఆయన ఎరిగే ప్రయత్నాలు ఎన్ని చేసినా ఎరగటం దుర్లభంగానే ఉంటుంది. కారణం, దేవుడు అన్ని విషయాలలో అపరిమితుడు, మనం అన్ని విషయాల్లో పరిమితులు కలిగిన వాళ్ళం. పరిమితులు కలిగిన మనం అపరిమితుడైన ఆయన ఎరగడం సాధ్యం కాదు. అందుకనే జ్యోతిర్మయుడైన ఆ దేవుడు తనను గూర్చిన వెలుగును మనుషులకు ఇస్తున్నాడు. ఆ వెలుగులో దేవుడేంటో మనుషులము తెలుసుకోగలుగుతున్నాం. లేకపోతే దేవుని తెలుసుకోవడం మనకు సాధ్యమయ్యే పనిగా ఉండదు అనే విషయం దయతో మీరు గమనించండి. రెండవ సంగతి, ఆయన తన్ను గూర్చి వెలుగునిచ్చేవాడు మాత్రమే కాదు, మనుషులకు తమను గూర్చిన వెలుగును ఇచ్చేవాడు. ఆయన వెలుగులోనికి వచ్చిన వారికి తామేంటో తాము తెలిసిపోతుందన్నమాట. అది తమను గూర్చి వారు కనువిప్పు నొందే మనుషులైపోతారు.
బైబిల్లో చాలా మందికి అదే కలిగింది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం ఒక్క మారు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ యెషయా ఒక మాట ఇలా చెప్పినాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించిన వాడను అన్నాడు. మీరు ఆలోచించండి, ఎవరు చెప్పారు యెషయా యొక్క పెదాలు అపవిత్రమని? ఎవరో చెప్పనక్కర్లా. ఆ పరిశుద్ధ దేవుని వెలుగులో తన అపరిశుద్ధమైన పెదవులు అర్థమైపోయినాయి. వింటున్నారు కదూ? వినండి, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆ శరాపులు ఇలా ఆరాధిస్తున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వారు గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే ఆయన పరిశుద్ధత వెలుగులో తన అపరిశుద్ధత అర్థమైపోయిందన్నమాట. అలాగని మీరు యోబు గ్రంథం 42వ అధ్యాయం మీరు 5, 6 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అక్కడ యోబు ఇలా అంటాడు. ఏమంటాడో తెలుసా? నిన్ను గూర్చిన వార్త వినికిడి చేత నేను విన్నాను, అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూస్తున్నాను, అందుచేత నన్ను నేను అసహించుకొని ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను అని అంటాడు. సరే, యోబు లాంటివాడు పశ్చాత్తాపడవలసిన అవసరం ఉందా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం అతను యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, అతను లాంటి వాడు ఎవడునూ లేడు అని ప్రభువే చెప్పారు కదా. అలాంటి వాడు పశ్చాత్తాపడవలసిన అవసరం ఉందా అంటే, మన దృష్టిలో చెప్పవలసి వస్తే అలాంటి ఆయనకి పశ్చాత్తాపడవలసిన పనే ఉందండి అనుకుంటాం. కానీ దేవుని వెలుగులోకి వెళ్ళిన తర్వాత ఆ వెలుగు తన మీద పడగానే తన దౌర్భాగ్యం తనకు అర్థమైంది. అందుకే 40వ అధ్యాయం యోబు గ్రంథం 4వ వచనంలో యోబు అంటాడు కదా, నేను నీచుడను అని అంటాడు. ఎవరు చెప్పారు యోబును నీచుడు అని? ఎవరు చెప్పగలరు యోబుకు, ఏయ్ యోబు పశ్చాత్తాపడవయ్యా అని ఎవరు చెప్పగలరు చెప్పండి? కానీ యోబు దేవుని వెలుగులోకి వెళ్ళగానే, తన మీద దేవుని వెలుగు కలగగానే దేవుడేంటో తనకు అర్థం కాగా, తనేంటో తనకు అర్థం కాగా ఆయన అలాంటి పశ్చాత్తాప అనుభవంలోనికి ఆయన వచ్చేసినాడు. అమ్మ వింటున్నారు? దేవుడు వెలుగు, ఆయన పేరు వెలుగులకు తండ్రి. బైబిల్ భాషలో ఆయన పేరు జ్యోతిర్మయుడు. ఆయన తన గూర్చిన వెలుగును మనుషులకు ఇచ్చేవాడు, మనుషుల గూర్చి వెలుగును మనుషులకు ఇచ్చేవాడు. ఇంకొక అనుభవం చెప్తాను. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. అమ్మ వింటున్నారా? అక్కడ సీమోను పేతురు అంటాడు, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. ఎవరు చెప్పారు పేతురుకి నీవు పాపాత్ముడు అని? అంటే ఎవరు చెప్పలా, ఎవరు చెప్పాల్సిన అవసరమూ లేదు. దేవుని వెలుగు, ఆ వెలుగులో దేవుడు అర్థం కాగా, అదే వెలుగులో తనేంటో తనకు అర్థం కాగా, తానే ఎవరు చెప్పగమునిపై నేను పాపాత్ముడను అని ఒప్పుకోవడాన్ని మనం చూస్తాం. చూసారా? లూకా 5:8 ఏముంది? ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటున్నాడు. ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేశానంటే, దేవుడు వెలుగు, ఆయన వెలుగులకు తండ్రి, ఆయన పేరు జ్యోతిర్మయుడు. ఆ వెలుగైన దేవుడు తనను గూర్చిన వెలుగు మనుషులకు ఇచ్చేవాడు, అలాగనే మనుషులు గూర్చిన కావలసిన వెలుగు మనుషులకు ఇచ్చేవాడు. ఈ వెలుగులో మనుషులు దేవుడేంటో అర్థం చేసుకుని, తామేంటో అర్థం చేసుకునే స్థాయికి మనుషులను తీసుకుని వస్తాడు. ప్రియులారా వినండి, ఇప్పుడు చదివిన మన పిలుపును గూర్చిన మాటలో మిమ్మలను చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు అన్నాడు. అమ్మ వింటున్నారా? ఇది ఆశ్చర్యకరమైన వెలుగు. ఆ వెలుగుకు కొన్ని పేర్లు పెట్టవచ్చు. దేవుడే వెలుగు, ఆయన పేరు జ్యోతిర్మయుడు, తన్ను గూర్చిన వెలుగునిచ్చేవాడు, మన గూర్చి వెలుగు మనకిచ్చేవాడు. సరే, మరి ఆశ్చర్యకరమైన వెలుగు అని ఎందుకు అనవలసి వచ్చింది అని అంటే నేను చెప్తాను వినండి. వెలుగైన దేవుడు వెలుగులోకి మనం తెచ్చినప్పుడు అది ఆశ్చర్యకరమైన వెలుగు. ఎందుకు అంటే, మొదటి మాట అది రివీలింగ్ లైట్, అన్నిటినీ బయలుపరిచే వెలుగది. రెండవది సేవింగ్ లైట్,
అది రక్షించే వెలుగది. అమ్మ వింటున్నారా? అది గైడింగ్ లైట్, అది నడిపించే వెలుగది. ఇట్లా వెలుగును గురించి ఎన్నో మాటలు చెప్పుకోవచ్చును. అయితే పేతురు భక్తుడు అంటున్నాడు, మీ పిలుపును మీ ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడండి. మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డారు అన్నాడు. వేదిక పైన మేం కానివ్వండి, నా ముందు కూర్చున్న మీరైనా కానివ్వండి, మనమంతా చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడ్డాం. ఈ సత్యం అర్థమైన పౌలు భక్తుడు ఇలా అన్నాడు. చదువుతాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు చెప్పండి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. పూర్వము మనము చీకటై ఉంటిమి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నాం. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచినాడు ఆయన. పూర్వమందు మనము చీకటి అంటే ఏమి దీని అర్థం? పూర్వమందు చీకటై ఉంటుంది అంటే ఏమి దీని అర్థం? నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. పూర్వమందు మన చీకటి అంటే మన హృదయం అది అంధకారమయమైపోయింది. we were darkened in our hearts. మన హృదయాలలో అంధకారముతో ఉంటేమి. చూపించమంటారా? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. రోమా పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. వారి అవివేక హృదయము, తర్వాత మాట చెప్పండి ఏమాయను? ఏమండి? అంధకారమయమాయను. వారి అవివేక హృదయము అంధకారమయమాయను. దే వర్ డార్కెన్ ఇన్ దైర్ హార్ట్స్. వారి హృదయాలు అంధకారమయమైపోయినాయి. అందుకే అక్షయుడైనటువంటి ఆ దేవునికి క్షయమైపోయే రూపాలు ఇచ్చారట. దేవుడు అక్షయుడు, మనిషైనా క్షయమైపోయేవాడే, 4 కాలు జంతువైనా క్షయమైపోయేదే, ఎగిరే పక్షి అయినా క్షయమైపోయేదే, ప్రాకే పురుగైనా క్షయమైపోయేదే. కానీ అటువంటి అక్షయుడైనటువంటి దేవునికి ఈ మనుషులు క్షయమైపోయే రూపాలు ఇచ్చి ఇవే దేవుళ్ళు అంటున్నారనంటే వారి హృదయం అది అంధకారమయమైపోయింది. అమ్మ వింటున్నారా? పూర్వం మనమందరము చీకటై ఉంటిమి అంటే అర్థం మన హృదయాలు అంధకారమయమై ఉన్నాయి. మన హృదయాలు అంధకారమయమై ఉన్నాయి. అదొకటే కాదు, ఇంకా చూపిస్తాను రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి 18వ వచనం ఏముందో. వారైతే అందమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుంచి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకునిచున్నారు అని ఉంది. దే వర్ డార్కెన్ ఇన్ దేర్ మైండ్స్. వారి మనసులు అంధకారమైపోయాయి. హృదయం అంధకారమయమైపోతే అమ్మ చీకటి ఆశలు పుడతాయి. మనసు అంధకారమైపోతే ఆలోచనలు చీకటి ఆలోచనలు పుడతాయి. మనసు ఆలోచిస్తుంది, హృదయము ఆశపడుతుంది. హృదయమో చీకటే, మనసు చీకటే. హృదయము చీకటి గనక చీకటి ఆశలు పుడతాయి. ప్రియుల ఆశల గురించి ఒక మాట చెప్పనా? ఈ ప్రపంచంలో 3 రకాల ఆశలు ఉంటాయి. ఒక రకమైన ఆశ, ఆ ఆశ ఇది మంచిది. ఆశ లేకపోతే బతకలేం కదా. ఆశ ఉండడం మంచిదే, కానీ ఆశ ఆశలాగా ఉండక అది కొంచెం అమ్మ అవతారం ఎత్తుద్ది మరొకలాగా. ఎలా అవతారం ఎత్తుద్ది అంటే అది దురాశగా అవతారం ఎత్తుద్ది. కొన్నిసార్లు ఆశ కాస్త ఏమైంది? దురాశ అయింది. మనం దురాశతో బ్రతికినామనుకోండి, మనం ఎదుటోళ్ళని చంపేస్తాం. ఆశ కలిగి ఉంటే మనం బతుకుతాం, దురాశ కలిగి ఉంటే అవతలని చంపుతాం. వింటున్నారా? ఈ దురాశ కాస్త స్థాయి పెరిగిపోతే అత్యాశ వస్తుందన్నమాట. అత్యాశ వచ్చిందనుకో మనం చేస్తాం. ఆశ ఉంటే
మనం బతుకుతాం. మంచి హృదయం నుంచి మంచి ఆశలు పడతాయి. ఆశ ఉండాలి మనం బతకడానికి. కానీ ఆశగా ఉంటే పర్వాలేదు. కానీ హృదయానికి కలిగిన అంధకారమును బట్టి అది దురాశగా మారిందనుకోండి, ఎదుటోడిని చంపుద్ది. దావీదుకు వచ్చిన దురాశే. లేకపోతే నీ భార్యలుండగా ఆ ఊరియా భార్య నీకు అవసరమయ్యిందా? ఈ దురాశ వలన ఊరియాను చంపేసినాడు కదా దావీదు. దురాశ ఎదుటివాడిని చంపుద్ది. అత్యాశ మనల్ని చంపుద్ది. దేవుడు ఇచ్చాడుగా. మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో, ఈ అరణ్య ప్రయాణంలో ఎప్పుడు ఏది కావాలంటే అది ఇస్తున్నప్పటికీ కూడా ఇది చాలదు, ఈ ఎరుకో బంగారం కావాలి, ఎరుకో బట్టలు కావాలి అని అత్యాశకు పోయి అది చూచి ఆశించి గుడారములో దాచుకున్న, వినండి ప్రియులారా, ఏమైనాడు ఆకాను? తను చచ్చాడు, తన కుటుంబాన్ని చంపినాడు. అత్యాశ మనల్ని చంపుద్ది, దురాశ ఎదుటోళ్ళని చంపుద్ది, ఆశ మన బతికిస్తుంది. అర్థమైందో వ్యర్థమైందో? అమ్మా విన్నారా? ఆశ, దురాశ, అత్యాశ. అత్యాశలకు పోయావా నువ్వు చస్తావు, దురాశకు పోయావా ఎదుటోడిని చంపుతావు. ఆశలు కలిగి ఉన్నావా నువ్వు బతుకుతావు. మంచి ఆశలు కలిగి ఉండు. కానీ హృదయం అంధకారమయమైపోతే మంచి ఆశలు ఎట్లా పడతాయండి? పాడాశలతోనే బతికేస్తా ఉంటాం. అందుకే అంధకారమయమైపోయిన మన హృదయంతో ఉన్న మనం ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావాలి. వింటున్నారా మీరంతా? అలాగనే మనసు ఆలోచనలు కలిగి ఉంటది. వినండి ప్రియమైన స్నేహితులారా, మరి మనసు అంధకారం అయిపోతే పాడు ఆలోచనలు వస్తాయి. అందుకనే పౌలు భక్తుడు చెప్పాడు, ఒరే బాబు, మీ ఆలోచనలు సరిగా ఉంచడానికి మీ ధ్యానాన్ని వీటి మీద పెట్టండి అన్నాడు. చూపించమంటారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుతాను చూడండి. 8 వచనం ఇలా రాసి ఉంది. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఎక్కడి నుంచి వినండి, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచండి. ఇలాంటి వాటి మీద మన ధ్యానాలు నిలపగలిగితే, అమ్మా వింటున్నారా, మన మనసు చీకటితో ఉన్న మనసు అయితే పాడాశలు కలిగి ఉంటుంది. కానీ ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన ఈ మనసు ప్రియులారా, అది కనువిప్పునొందిన మనసు, మనోనేత్రం వెలిగించబడినటువంటి మనసు, మంచి విషయాలు ఆలోచించగలిగిన మనసుగా మారుతుంది. అమ్మా అర్థమైందా మీకు? మునుపు మనం ఏమై ఉంటమి? చీకటై ఉంటమి. ఈవిడ ప్రభునందు ఏమై ఉంటమి? వెలుగై ఉంటమి. అందుకే చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచాడు. మన పిలుపు వెలుగులోనికి వచ్చితమి. ఈ మాట మనం గమనించాలి. మన మునుపు చీకటిగా ఉన్నప్పుడు మన హృదయం అంధకారమయమవ్వగా, మన మనసు అంధకారమయమవ్వగా, పాడు ఆశలతో, పాడు ఆలోచనలతో మన పాడు కార్యాలు చేసి మన జీవితాలు భ్రష్టు పట్టించుకున్న వాళ్ళమే. అయితే దేవుడు తన విశేష కనికరము చెప్పున ఆ చీకట్లో నుంచి మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. కాబట్టి మీ పిలుపు వెలుగులోనికి వచ్చిన పిలుపు. సహోదరులారా, మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి మరి జాగ్రత్త పడండి. మీరు చీకట్లో నుంచి పిలువబడితే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అని పేతురు భక్తుడు చెప్పి యేసుక్రీస్తులో మనం ఎవరమో చెప్పినాడు. ఐడెంటిటీ విత్ క్రైస్ట్. వెలుగులోనికి వచ్చిన మనం యేసుక్రీస్తులో మనం ఎవరమో వరుసగా చెప్పాడు కనుక ఆ సంగతిలో ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం. మునుపు చీకటై ఉంటమి, ఈవిడ ప్రభువునందు వెలుగై ఉన్నాము. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలువబడ్డాము. వెలుగులోనికి పిలువబడిన కారణం చేత యేసుక్రీస్తుతో మన యొక్క గుర్తింపు ఏమిటో ఆయన చెప్పిన మాటల్లోంచి నేను మీకు వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం ఏమన్నాడు? అయితే మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురణ చెయ్యి నిమిత్తము, ఆ నిమిత్తం తర్వాత చెప్తా. ఇప్పుడు చూడండి, మొట్టమొదటి
మనం ఎవరినైనా ఏర్పాటు చేసుకుంటున్నామో అనుకోండి మన కొరకు, ఎన్ని చూస్తామండి. ఉదాహరణకి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కొరకు, ఒక అమ్మాయిని చూజ్ చేసుకోవడం కొరకు పెళ్లి సంబంధాలకు వెళ్ళాడు ఒక యవనస్తుడు. సరే, పెళ్లి సంబంధాలకు వెళ్ళిన యవనస్తుడు అమ్మాయిలో ఏం చూస్తాడండి? పోనీ సరే, పెళ్లి సంబంధాలకు వచ్చిన కుర్రగాడిని ఈ అమ్మాయి ఏం చూస్తుందండి వాడిలో? పర్లేదు చెప్పండి, ఏమనుకోను. ఆడేం చూడడానికి పెళ్లి చూపులకు వచ్చాడు, ఈమెం చూడడానికి పెళ్లి చూపుల కుర్చీ మీద కూర్చుంది పిల్ల. ఏం తెలియనట్టు బిక్కమొఖాలు వేశారే, ఏం తెలియదా మీకు? వాడు ఏం చూడడానికి వచ్చాడు? అందం. ఈడే చూడడానికి కూర్చుంది అందం. బైబిల్ ఏం చెప్తుంది? అందం మోసకరం. అంటే ఈ పిల్లగాడు ఏం చూడడానికి వచ్చాడు? ఒక మోసాన్ని చూడడానికి వచ్చాడు. ఈ పిల్ల ఏం చూడడానికి కూర్చుంది? ఓ మోసాన్ని చూడడానికి కూర్చుంది. దానికి మళ్ళీ మేము పెద్దలం, మోసాలు చూపించడానికి మేము పెద్దలం. మమ్మల్ని తీసుకెళ్తారుగా, సేవకులు రాకపోతే కదలరుగా, దెమ్మకొక్కలు మీరు రెండయ్య గారు రాకపోతే ఎట్లా? పెళ్లి సంబంధం చూడడానికి వెళ్తుంటే మళ్ళీ మేము రావాలి. దేనికంట? ఈడేం చూడడానికి వచ్చాడు? ఒక మోసాన్ని. ఈ పిల్ల ఏం చూడడానికి వచ్చింది? ఒక మోసాన్ని. వింటున్నారా లేదా అమ్మా? వింటున్నారా? మరి ఏం ఎంపిక చేసుకోవడానికి వచ్చాడంటే తనకు నచ్చాలి, తనకి ఇష్టం అవ్వాలి. అప్పుడు అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాడు, చూజ్ చేసుకుంటాడు. మనం ఎవరినైనా ఏర్పాటు చేసుకోవాలంటే ఏమంటే ముందు అందం, తర్వాత ఏమో మీరు చెప్పర్లేండి, నేను చెప్తాను. తర్వాత ఏమో ఐశ్వర్యం, దాన్ని బట్టి ఎంత ఐశ్వర్యవంతులు, దాన్ని బట్టి మనకి ఎంతకు వస్తుంది కట్నం, దాని తర్వాత ఎంత వస్తాయి సారి సీరెలు. ఓరి 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 ఓరి, ఇదే కదండి పెళ్లి సంబంధాల్లో జరిగేది. మనకేమి నచ్చాలి? అమ్మాయి కలగా ఉండాలి. అమ్మాయి ఎలాగుండాలి? ఈడు ముఖం ఎలుగుబంటిలాగా ఉన్నా కానీ అమ్మాయి మాత్రం కలగా ఉండాలి. మళ్ళీ పెళ్లి చేసుకున్నాక కొంచెం కానుకలు తెచ్చే పిల్ల అయి ఉండాలి. మళ్ళీ మన కుల పిల్ల అయి ఉండాలి. వాళ్ళ అమ్మ నాన్న కూడబెట్టిందంతా ఎత్తుకొచ్చిన పిల్ల అయితే, అబ్బా దేవుని చిత్తం బయలుపరచబడిందన్నా, నేను ఎందుకు చేసుకుంటున్నాను, ఈ పిల్లని చేసుకోవడం దేవుని ఏర్పాటు అంటాడు. అలాంటి లేరా మన సమాజంలో? అమ్మా వింటున్నారా? మన ఎన్నికకు, మన ఏర్పాటుకు ఏవో కొన్ని మంచి కారణాలు ఉండాలి. కలగా ఉండాలి, కానుకలు తేవాలి, కులమై ఉండాలి, వాళ్ళమ్మ నాన్న కూడబెట్టింది ఏమండి సారిలో కూడా లాక్కొని వచ్చేయాలి. ఇవన్నీ చూసుకుంటామే. మరి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి ఏం చూశాడు ఆయన? నిన్ను చూస్తే బలహీనుడవు, నిన్ను చూస్తే భక్తిహీనురాలివి, నిన్ను చూస్తే పాపాత్ముడివి, నువ్వు చూస్తే దేవునికి శత్రువి. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుడు మనల్ని ఏర్పరచబడిన వారిగా చేశాడట. ఇంతకీ మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి ఏముందబ్బా మన దగ్గర మంచి అని అంటే, ఈ నాలుగిళ్ళు చూస్తే ఏది మంచిది కాదు. మరి దేన్ని బట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడనంటే మన అర్హతలను బట్టి కాదు, ఆయన స్వభావాన్ని బట్టి. మన అర్హతలైతే నాలుగే: బలహీనులమో, భక్తిహీనులమో, పాపులమో, శత్రువులం. కానీ ఆయన స్వభావం ఏంటో తెలుసా? ప్రేమ. ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నట్ట. ఏర్పాటు ఎందుకో తర్వాత చెప్తాను, కానీ ఏర్పాటు గురించి కొంచెం మనం ఎరగాలి. మా దగ్గరకు ఒక తమిళియన్ దేవుని సేవకుడు ప్రతి సంవత్సరం మాకు వాక్యం చెప్పడానికి వస్తారు. అంకుల్ చాలా ముసలాయన. ఆయన ఒకసారి ఒక అనుభవాన్ని మాతో ఇలా చెప్పారు. నేను కూడా చదివాను ఎక్కడో. అది ఒక ఇంటికేమో తెల్లవారుసరికి ఒక అతిథి వచ్చాట. రాగానే భార్యాభర్తలు తలుపులు తీశారు. తీగానే తెలిసిన వ్యక్తి బాగా చక్కగా నవ్వుతో పలకరించి, బాగున్నారని, ఏమండి యోగక్షేమాలు పలకరింపులు అయ్యాక ఆయన అక్కడే కూర్చోబెట్టి మీ కొరకు కాఫీ టిఫిన్లు చేస్తామని భార్యాభర్తలు ఇద్దరు లోపలికి పోయారు. ఈలోగా ఆ ఇంట్లో ఉన్న ఆ భార్యాభర్తలకు ఉన్న చిన్న అమ్మాయి, 4 సంవత్సరాల పిల్ల, అది తన బెడ్రూమ్ లోంచి కళ్ళు నిలుపుకుంటా బయటకు వచ్చింది. ఆ సిట్టింగ్ హాల్లో ఎవరో కొత్త మనిషి కూర్చున్నాడు. లోపలికి వచ్చాడంటే అమ్మా నాన్న తలుపు తీశారుగా. అంటే మాకు తెలిసిన అంకులేగా ఇతగాడు
అని ఆ పిల్ల ఏమీ భయపడకుండా ఆయన సోఫాలో అటువైపుకి వచ్చుంటే ఈ పిల్ల సోఫాలో ఇటువైపుకి వచ్చింది. ఆయనేమో పిల్ల వైపు చూశాడు. ఆ పిల్ల ఇతని వైపు చూసి ఒక నవ్వు నవ్వింది. ఇతగాడు కూడా చిన్న నవ్వు నవ్వాడు. ఈ చిన్నపిల్లతో ఏం మాట్లాడతా, 4 సంవత్సరాల పిల్ల ఇది అని ఆయన అనుకొని కూర్చుంటే ఆ పిల్లే మాటలు మొదలు పెట్టిందట. ఏమందో తెలుసా, అంకుల్ మీకు బొమ్మలంటే ఇష్టమేనా అని అడిగింది. 4 సంవత్సరాల పిల్ల బొమ్మల భాష మాట్లాడకపోతే నవరత్నాలు మాట్లాడుద్దా, రాజకీయం మాట్లాడుద్దా? అమ్మ వినండి, బొమ్మల భాషే కదా వచ్చా పిల్లకి. అంకుల్ మీకు బొమ్మలంటే ఇష్టమేనా అని ఇందట. అతగాడు అన్నాడు, ఇష్టమే పాప అన్నాడు నవ్వుతూ. అయితే ఆగండి వస్తాను అని మళ్ళీ పరిగెత్తి తన బెడ్రూమ్లోకి వెళ్ళి ఈ చేత్తో ఒక 3 బొమ్మలు, ఈ చేత్తో 3 బొమ్మలు పట్టుకొని వచ్చి ఆయన కూర్చున్న సోఫా ముందున్న ఏమండి టీపాయ్ మీద 6 బొమ్మలు పెట్టింది. అంకుల్ చెప్పండి, ఇందులో మీకు ఏది ఇష్టమో సెలెక్ట్ చేసుకోండి అందట. అతను చూసి అందమైన ఖరీదైన ఒక బొమ్మను తీసి, పాప ఈ బొమ్మ భలే ముచ్చటగా ఉంది, ఐ లవ్ దిస్ టాయ్ అన్నాడు. అనగానే ఆ పిల్ల భలే నవ్వింది. వెంటనే ఈయన అడిగాడు, మరి నీకే బొమ్మ ఇష్టం, ఇదేనా మిగిలినవేమైనా అంటే, అంకుల్ ఈ బొమ్మలేమో నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టమైన బొమ్మ తేనా అని మళ్ళీ పరిగెత్తిపోయిందంట. పరిగెత్తి మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళి ఒక బొమ్మను పట్టుకొని వచ్చి గుండెకు బాగా హత్తుకొని బొమ్మని, అంకుల్ నాకు ఇష్టమైన బొమ్మ ఇది అందట. ఆ బొమ్మ ఎలా ఉంది అంటే దాని తల మీద ఉన్న వెంట్రుకలు చాలా ఊడిపోయినాయి, అక్కడో వెంట్రుక ఇక్కడో వెంట్రుక కనబడుతున్నది. దాని ముక్క కొంచెం లోపలికి పోయింది, దాని బుగ్గ కొంచెం విరిగిపోయింది, చేతులు కూడా విరిగిపోయినాయి, అవి లూజ్ అయిపోయినాయి, ఒక కాలు కూడా విరిగిపోయింది. ఆ బొమ్మకు వేసినటువంటి వినండి ఆ ఫ్రాక్ అది మురికి పట్టే అసహ్యంగా కనబడుతుంది. అంకుల్ నాకు ఇష్టమైన బొమ్మ ఇదే అని గుండెకి హత్తుకొని ఆ బొమ్మను చూపించిందట. ఆ పెద్ద ఆయన అన్నాడు, ఏం పాప ఇంత ఖరీదైన అందమైన మంచి బొమ్మలుంటే ఇవి ప్రేమించడం లేదు, నువ్వు ఈ బొమ్మను ప్రేమిస్తున్నావేంటి, అది అసహ్యంగా ఉంది కదా, దీన్ని ఎందుకు ప్రేమిస్తున్నావంటే అమాయకంగా పిల్లందట ఏమందో తెలుసు, అంకుల్ నేను దీన్ని ప్రేమించకపోతే దీన్ని ప్రేమించే వాళ్ళు ఎవ్వరు ఉండరు అంకుల్, అందుకే నేనే దీన్ని ప్రేమిస్తున్నా, నేను దీన్ని ప్రేమించకపోతే దీన్ని ప్రేమించిన వాళ్ళు ఎవరు అంకుల్? గుండె గతుక్కోమంది ఆ పెద్ద మనిషికి. అందవికారంగా అంగవైకల్యంతో కనబడుతున్న ఆకారం బాగోలేని బొమ్మను ప్రేమిస్తుందట. నేను దీన్ని ప్రేమించకపోతే దీన్ని ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు. సహోదరులారా సోదరులారా వినండి, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన నా వెలుగులోనికి మిమ్మల్ని పిలిచి మీరు ఏర్పరచబడిన వారుగా చేశాను అని అంటున్నప్పుడు, ఓ దేవా నువ్వు నన్నెందుకు ఏర్పాటు చేసుకోవాలంటే అది నా ప్రేమ అంటున్నాడు. ఎందుకంత ప్రేమ అంటే నేను ప్రేమించి నేను ఏర్పాటు చేసుకోకపోతే, నేను ప్రేమించి ఏర్పాటు చేసుకుని దిక్కెవడరా నీకు? నేను ప్రేమించి నేను ఏర్పాటు చేసుకోకపోతే నేను ప్రేమించేవారు ఎవరు నీకు? ఇలా అంటాను ఏమనుకోకండి. నీ జీవితం అంతా అలాగ స్క్రీన్ మీద అలా వెనకాల వచ్చేస్తుంటే నీ తండ్రి ఎదురుగా కూర్చొని నీ జీవితం అంతా స్క్రీన్ మీద కదిలి వెళ్తుంటే నీ ఆలోచనలు, నీ రహస్యాలు, నీ మాటలు, నీ పాడు పనులు అన్ని స్క్రీన్ మీద వెళ్ళిపోతుంటే నువ్వు ఇక్కడ కూతురుగా నిలబడితే నీ తండ్రి నీ జీవితం అంతా చూసి అబ్బా ఎంత మంచి కూతుర్ని కన్నానో అని అనుకోగలడా? ఇలాంటి పాడు కూతున్నా నేను కనింది, నేరకపోయి నిన్ను కన్నాను అని సంతాపపడతాడేమో. ఒకవేళ నీ జీవితం అలాగే స్క్రీన్ మీద వెనకాల వెళ్ళిపోతూ ఉంటే మీ అమ్మ ఎదురుగా కూర్చొని నీ జీవితం అంతా చూసిన తర్వాత అబ్బా ఎంత మంచి కొడుకు నేను కన్నానో అని అనుకోగలదా మీ అమ్మగారు? ఇలాంటి దౌర్భాగ్యుడినా నేను 9 మాసాలు మోసి కనింది అని ఆమె సంతాపపడదు? వింటున్నారా? ఈ రోజున మన కనిన తల్లిదండ్రులే మన ప్రేమించి దేవండి నువ్వు నా బిడ్డగా నేను ఆమోదిస్తున్నాను, నేను నా బిడ్డగా ఏర్పరచుకున్నాను అని చెప్పడానికి మన జీవితాలు సరిపోవు.
కానీ దేవుడు అంటున్నాడు, ఓ దేవా, నువ్వెందుకు నన్ను ప్రేమించాలి? నువ్వెందుకు నన్ను ఏర్పాటు చేసుకోవాలంటే, నేను ప్రేమించకపోతే నీకు ప్రేమించే దిక్కెవరు? నేను నిన్ను ఏర్పాటు చేసుకోకపోతే నిన్ను ఏర్పాటు చేసుకునేటువంటి దిక్కెవరు? ప్రభునందు ప్రియమైన సోదరి స్నేహితులారా, వినండి. ఆయన చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచి మనల్ని ఏర్పరచబడిన వారిగా చేశాడు. మనం ఏర్పరచబడిన వంశం. అయితే ఇప్పుడు వివరాల్లోకి మనం వెళ్ళాలి. ఎందుకు ఏర్పాటు చేసుకున్నట్టు ఆయన? మీరు ఏర్పరచబడిన వంశం అన్నాడే. ఈరోజు దేవుని పిల్లలమైన మనం ఏర్పరచబడిన వంశము అనే ఆలోచన మన బుర్రకెక్కిందా? ప్రేమ చేత ఆయన ఏర్పాటు చేసుకున్నాడనే విషయం ఎరుగుదమా? అది ఎరిగితే ఎందుకొరకు ఆయన ఏర్పాటు చేసుకోవాలి మనల్ని? దానికి వెనకాల బేస్ ఏంటనంటే ఆయన ప్రేమే. అయితే ఎందుకొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు? దానికి బైబిల్లో కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. నేను వరుసగా చూపిస్తాను, చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. నేను ఇంకా ఏర్పరచబడిన వంశమే చెప్తున్నాను, ఇంకా చాలా సంగతులు చెప్పాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఏమన్నాడు? మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకున్నాను. మీరు యోహాను సువార్త 15వ అధ్యాయంగా చదివినారనుకోండి, 4 మాటలు కనబడతాయి మీకు. అందులో మొదటి మాట ఫలించుట, రెండవ మాట ఎక్కువగా ఫలించుట, మూడవ మాట బహుగా ఫలించుట, 4వ మాట మీ ఫలము నిలిచి ఉండుట. ఇక్కడ ఉన్నారా మీరంతా? ఏంటమ్మా? ఫలించుట, ఎక్కువగా ఫలించుట, బహుగా ఫలించుట, మీ ఫలము నిలిచి ఉండుట. ఎందుకు దేవుడు నిన్ను నన్ను మనలందరినీ ఏర్పరచుకొని మనల్ని ఏర్పరచబడిన వంశముగా చేశాడు అంటే, మనము ఫలించాలట, ఎక్కువగా ఫలించాలట, బహుగా ఫలించాలట. ఈ 3 మాటల తాత్పర్యం ఏంటనంటే, యేసు ప్రభు కలిగిన ఆ లక్షణాలన్నీ కలిగి ఉండి మనం క్రిస్టియన్ క్యారెక్టర్ని ఒక పంటగా మనం ఫలించాలి. ఒక పంట. యేసే లక్షణాలన్నీ మన జీవితంలో ఒక పంటలాగా బయటకు వచ్చేయాలి, ఫలాల్లాగా. రెండవ మాట, అక్కడ నీ ఫలము నిలిచి ఉండాలి అన్నప్పుడు నీ జీవిత ప్రభావం ఎవరి మీదో పడ్డానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నట్ట. మోషే జీవిత ప్రభావం యెహోషువ మీద పడినట్టు, ఏలియా జీవిత ప్రభావం ఎలీషా మీద పడినట్టు, తిమోతి ఏమండి పౌలు యొక్క జీవిత ప్రభావాన్ని అందిపుచ్చుకున్నట్టు, ఈ రోజున మన జీవిత ప్రభావం ఎవరి మీద పడాలి, అప్పుడు మన ఫలము నిలిచి ఉన్నట్టు లెక్క. నేను అప్పుడప్పుడు క్రైస్తవులను అడుగుతాను, ఎవరి జీవిత ప్రభావం నీ మీద పడింది? నీ జీవిత ప్రభావం ఎవరి మీద పడుతుంది? నా మీద ఒక చిన్న ప్రభావం పడింది, చెప్పమంటారా? సాధువు గారంట ఆ రోజు దగ్గరగా ఉంచుకొని యవనస్తులకి ఒక సూత్రం చెప్పేవాట ఆయన, పెద్ద ఆయన. రోజుకొక అధ్యాయం సామెతల గ్రంథం చదవండిరా అనేవాడట. ఈ యవనస్తులంతా ఈ కొవ్వూరు ఆశ్రమంలో రోజుకొక అధ్యాయం సామెతల గ్రంథం చదువుకునేవారట. ఈ ఆశ్రమం నుంచి మా దగ్గరకు ఒక సహోదరుడు వరల్డ్ విజన్లో పనిచేయడానికి వచ్చాడు, కొల్లి రాజు అని. ఆయన ఇప్పుడు రైల్వేలో గార్డుగా పనిచేస్తున్నాడు. ఆయన ప్రతిరోజు ఉదయం నా రూమ్లోనే ఉండేవాడు కొల్లిరాజు. ప్రతిరోజు సామెతల గ్రంథం 1వ తారీఖు వస్తే 1వ అధ్యాయం, 20వ తారీఖు వస్తే 20 అధ్యాయం, అట్లా రోజుకొక అధ్యాయం తరచూ చదివేవాడు ఆయన. ఎవ్రీ మంత్ ఒక చాప్టర్ చదివేవాడు. రాజన్న ఏంటన్నా మీ ప్రాక్టీస్ ఎవరు నేర్పినారంటే, సాధు సాల్మన్ గారు నేర్పించినారు మాకు. అట్లా సామెతల గ్రంథం యవనస్తులు రోజుకొక అధ్యాయం చదువుకోవాలని సాధకులు నేర్పించినారు. అది మేము ప్రాక్టీస్ చేశాం. చెప్పారు, నాకు అది కొంచెం పడింది. నేను చాలా కాలం అట్లనే చదువుకున్నాను, చాలా ప్రయోజనం పొందాను. నేను ఈ మాట ఎందుకన్నానంటే, మన జీవితంలో ఎవరి ప్రభావమైనా పడాలి, అలాగనే మన జీవితంలో మన ప్రభావం ఎవరి మీదనైనా పడాలి.
నేను ఇంత బాగా ఎందుకు ప్రార్థన చేస్తుంటాను తెలుసా, మా మమ్మీ ఇలాగే అని నీ కూతురు చెప్పగలిగితే నీ ఫలము నిలిచినట్టే. నేను ఎందుకు ఇంత బాగా వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుంటానంటే ఇది మా నాన్నగారి జీవిత అలవాటు, మా డాడీ ప్రభావం నా మీద పడింది. మా సావాసంలో అన్ని పనుల్లో ఎందుకు జోక్యం చేసుకుని కష్టపడి పని చేస్తుంటానంటే మా అమ్మా నాన్నల జీవిత ప్రభావం నా మీద పడింది అని చెప్పగలిగితే మన ఫలం నిలిచినట్టు లెక్క. ఇప్పుడు చెప్పండి, ఫలించుట, మాట్లాడరే, అప్పుడే బహుగా పోయారే, ఎక్కువ వద్దా? ఫలించుట, ఎక్కువగా ఫలించుట, బహుగా ఫలించుట, చివరికి ఏంటమ్మా, ఫలము నిలిచి ఉండుట. ఫలించుట అనేది క్రిస్టియన్ క్యారెక్టర్, ఫలము నిలిచి ఉండుట అనేది క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్. ఫలించుట అనేది క్రైస్తవ శీలం, ఫలము నిలిచి ఉండుట అనేది క్రైస్తవ ప్రభావం. ఎందుకొరకు మనలను ఆయన ఏర్పరచబడిన వంశంగా చేశాడు? ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు, అది మనకు అర్థమైపోయింది. ఎందును బట్టి ఏర్పాటు చేసుకున్నాడంటే ప్రేమ చేతన మనకు అర్థమైపోయింది. ఎందుకొరకంటే మనము ఫలించుటకును మన ఫలము నిలిచి ఉండుటకును ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వరబడిలో ఎలా బ్రతకాలో పౌలు భక్తుడు చెప్పాడు. ఏర్పాటు బతుకిలాగా ఉండాలి అన్నాడు. చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు చదువుతాను చూడండి. ఏ శరీరయు దేవుని ఎదుట అత్సింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని, చెప్పండి తర్వాత మాట, అండర్లైన్ చేయండి ఆ మాట. అమ్మా ఏంటట? జ్ఞానులను సిగ్గుపరచుటకు ఈ లోకములో వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొనెను. తర్వాత చూస్తారా ఏమి రాసింది అనంటే, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని, తర్వాత మాట మీరు చెప్పండి, దేవుడు ఏర్పరచుకొనెను. తర్వాత ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు, చెప్పండి తర్వాత మాట, అది మన ఏర్పాటు వలన జరగవలసింది ఏంటనంటే, అమ్మ వింటున్నారా, మన ఏర్పాటు వలన జరగవలసింది ఏమిటి అని అంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారమైన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానులు నోరు మూయించాలి. మా మందిరం దగ్గర ఒక ఆయన ఏమండి కాపలాగా ఉండేవాడు. మంచి వ్యవసాయ పనులన్నీ చేసేవాడు. మొక్కలు నాటి ఉద్యానవనంలా ఉంచేవాడు మందిరం చుట్టూ అంతా కూడా. ఈ మధ్య చనిపోయినాడు ఆయన. ఒక 15-20 రోజులు అయింది. ఆయన చూడడానికి కొంచెం అందవికారంగా ఉంటుంది. అతని ఏమండి ముఖం నల్లగా ఉంటాడు, అందవికారం ఉంటాడు, పంచి కొట్టుకోవడం కూడా సరిగా రాదు. వింటున్నారా? ఏమంటే చదువు సంచలు ఏమీ లేవు. మన మందిరం కట్టే దగ్గర నుంచి వింటున్నారు, నిస్వార్థంగా అన్ని పనులు తానే చేస్తూ మందిరం దగ్గర కనిపెట్టుకుని ఉండేవాడు. నేను ఒకరోజు మందిరం దగ్గరికి వచ్చి అలా గేట్ దగ్గర నిలబడగానే ఒక ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ, మన 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినాడు. ఆయన ఏమని నేను చూడగానే కారు ఇట్లా ఆపారు. ఆపిన తర్వాత నమస్తే అండి అన్నాను. నమస్తే బాబు స్వామి గారు అన్నాడు. బాగున్నారంటే బాగున్నాను సార్, మందిరం దగ్గరకు వచ్చాను, ఊర్లో చిన్న పని ఉంది అన్నాను. అప్పుడు ఆయన స్టీరింగ్ దగ్గర కూర్చొని కారులో ఆయన ఏమన్నారో తెలుసా, స్వామి గారు ఈడికి ఏమి జ్ఞానం వచ్చిందండి, ఆడు మాట్లాడుతుంటే ఆడి దగ్గర ఉన్న జ్ఞానం ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి ప్రిన్సిపల్ సెక్రటరీని అయ్యుండి నాకు ముక్క తెలియదంటే ఆడికి తెలిసినంత అన్నాడు. ఏంటంటేనంటే దేవుడు అంటే ఏ లక్షణాలు ఉండాలో చెప్పాడండి మొన్న నాకు. పాపం అంటే ఏంటో వివరించాడండి వీడు నాకు. పాపక్షమాపణ ఎలా వస్తుందో చెప్పాడండి వీడు నాకు. అరే నేను ఉన్నత చదువులు చదువుకొని ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశాను, ఈ సంగతులన్నీ కూడా నాకు తెలియవు, కానీ అందవికారంగా అజ్ఞానంతో పామరుడుగా ఉన్న ఈ పొదిలా పప్పారావు మాట్లాడుతుంటే నాకు సిగ్గేసిందండి అన్నాడు. వింటున్నారా లేదా?
ఏంటి ఏర్పాటు? జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు వెర్రి వారిని ఏర్పాటు చేసుకుంటాడు. మన ఏర్పాటు ఏంటో తెలుసా? మన పాపరులమే, వెర్రివారమే, కానీ జ్ఞానులను సిగ్గుపరచడానికి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడట. జ్ఞానుల దగ్గర లేని ఏమండి పాండిత్యం మన దగ్గర ఉంది. దేవుడు అంటే ఏంటో చెప్పగలం, పాపం అంటే ఏంటో చెప్పగలం, పాప క్షమాపణ ఏంటో చెప్పగలం, రక్షణ అంటే ఏంటో చెప్పగలం, నీతిమంతులు ఉండడం అంటే చెప్పగలం, పరిశుద్ధంగా జీవించడం అంటే చెప్పగలం, పరలోకం అంటే ఏంటో చెప్పగలం, నిత్యమైన తీర్పు ఏంటో చెప్పగలం. ఇంత చదువుకొని వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటాయా సమాచారాలు? ఓ ఉత్తరే ఏముండదు వాళ్ళ దగ్గర. వింటున్నారా లేదా? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను? క్రైస్తవ శీలం నీలో ఉత్పన్నం కావాలని, క్రైస్తవ ప్రభావం నీలో ఇతరుల మీద పడాలని నేను ఏర్పాటు చేసుకోవడంతో పాటు నీవు జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివాడనైనా ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని. రెండవ మాట, బలవంతులను సిగ్గుపరచడానికి ఆయన బలహీనను ఏర్పాటు చేసుకున్నట్ట. ఒక మారు ముంబైలో ప్రియుల ఒక సన్మాన సభ జరుగుతున్నది. ఆ సన్మాన సభకు అంబానీ కుటుంబం నుంచి ముఖేష్ అంబానీ గారు వచ్చారు. వింటున్నారా? ఒక ఆయన సన్మానం చేస్తుంది ఆ వేదిక. ఎవరికిరా సన్మానం అంటే? ఒక ఆటో డ్రైవర్కి. అరే, ఆటో డ్రైవర్కి పెద్ద సన్మానం అవసరమా? అవును, వాడు ఆటో తోలుకుంటూనే ముంబై పట్టణంలో రోడ్డు మీద దొరికిన స్ట్రీట్ చిల్డ్రన్కు, వినండి ప్రియులారా, చదువు సంధ్యలో అమ్మా నాన్న లేని పిల్లల్ని అందరినీ ఒక దగ్గర చేసి వాళ్ళకి భోజనం ఇచ్చి బట్టలు ఇచ్చి చదువు చెప్పిస్తూ చాలా మంది పిల్లల్ని పోషిస్తున్నాడు. రిక్షా పుల్లర్, ఆటో రిక్షా పుల్లర్ డ్రైవర్. అతను సన్మానం చేస్తున్నప్పుడు నేను ఆ వీడియో చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, అంబానీ గారు తలంచుకుంటే అలాంటి అనాథాశ్రమాలు కొన్ని వేలు నడిపించగలడేమో. నడిపించలేడా? అంబానీ కుటుంబం తలంచుకుంటే ఈ భారతదేశంలో కొన్ని వేల అనాథాశ్రమాలు నడిపించగలరు. పరిచయించుకుంటారు, జీతం ఇస్తారే తప్ప ఊరకనే అనాథలకు ఏదో దారదత్వం చేసేటంత ఏముంది వాళ్ళ దగ్గర? వింటున్నారా లేదా? కానీ ఆటో నడుపుకుంటున్న క్రిస్టియన్ ఆటో నడుపుకుంటా ఏదైనా సంపాదించి ఇంతమంది అనాథి పిల్లలను అతను పెంచుతుంటే ఆ ఆటో డ్రైవర్కి ఒక షీల్డ్, ఒక కప్పు అందిస్తుంటే నాకు అనిపించింది, ఈ అంబానీ అయ్యగారికి సిగ్గేయడం లేదా? అరే, ఇంత కోట్లకు పడగలెత్తిన వాళ్ళు మా ఇంటి మీదనే హెలికాప్టర్ ఆగుద్ది, కొన్ని వేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు, ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నాము, కానీ కొంతమంది అనాథి పిల్లలను మేము దత్తా చేసుకుని పెంచేటంత స్తోమత మాకు లేదు, ఈ రిక్షా డ్రైవర్కి ఎక్కడి నుంచి వచ్చిందని సిగ్గువేయదు. వింటున్నారా లేదా? బలవంతులను సిగ్గుపరచుటకు చెప్పండి, దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాను? బలహీనలను ఏర్పాటు చేసుకున్నాను. చూసారా? జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రివారిని, బలవంతులను సిగ్గుపరచుటకు చెప్పండి బలహీనులను, అలాగే గనులను సిగ్గుపరచుటకు నీచులైన వారిని ఏర్పాటు చేసుకునేవారు. ఇదండి మన ఏర్పాటు. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచినటువంటి ఆ దేవుడు, వినండి, మనల్ని ఏర్పరచబడిన వంశముగా చేశాడు. ఈ ఏర్పాటు మనకు అర్థమైందా? అందుకే పేతురు అన్నాడు, సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును చెప్పండి నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడండి. మేక్ ష్యూర్ అబౌట్ యువర్ కాలింగ్ అండ్ ఎలక్షన్. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి జాగ్రత్త పడండి. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన దేవుడు మిమ్మల్ని ఏర్పరచబడిన వంశంగా చేశాడు. మొదటి మాట. రెండో మాట చెప్తాను, అర్థమైందా వ్యర్థమైందా? ఏదో చెప్పడక్క, అర్థమైందా? మంచిది. రెండో మాట చెప్తాను రండి. 1 పేతురు 2వ అధ్యాయం మళ్ళీ 9వ వచనానికే రండి. ఏర్పరచబడిన వంశమును, తర్వాత ఏమన్నాడు? రాజులైన యాజక సమూహంగా చేశాట. రాజులైన యాజక సమూహం. ఈ మాటకు మనల్ని కేపబుల్ పర్సన్స్,
రాజులైన యాజక సమూహం అంటే మన సామర్థ్యం గల మనుషులం. రాజులైన యాజకులకు దేవుని సమీపించే సామర్థ్యం ఉంటుంది. మనుషుల మధ్యలోనికి వచ్చి మనుషులకు దేవునికి మధ్యవర్తత్వం చేసే సామర్థ్యం ఉంటుంది. అమ్మ వింటున్నారా? పాత నిబంధన కాలంలో అహరోను కుమారులు లేవి గోత్రికులు మాత్రమే యాజకులుగా ఉండి వారు దేవుని సమీపించగలరు, దేవునికి మనుషులకు మధ్యలో మధ్యవర్తులుగా ఉండగలరు. కానీ చీకట్లో బ్రతికిన మనల్ని ఆశ్చర్యకరమైన మన వెలుగులోనికి పిలిచిన దేవుడు మనలను రాజులైన యాజక సమూహంగా చేశాడు. అంటే మనము దేవుని సమీపించగలం. వారు సమీపించడానికి అర్హులు కాదు, ఒక ప్రధాన యాజకుడు మాత్రమే సమీపించాలి. కానీ ఈ రోజున మనం దేవుని సమీపించగలం. అందుకనే హెబ్రీ గ్రంథకర్త ఈ మాట రాశాడు. చదువుతాను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నాను మిత్రులారా. 16వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము. ధైర్యంతో ఆయన్ని సమీపించవచ్చు. పాత నిబంధన కాలములో యేసు ప్రభు ఈ లోకానికి రాకమునుపు ఒక ప్రధాన యాజకుడు మాత్రమే ధైర్యంగా దేవుని కృపాసనం సమీపించే అవకాశం ఉంది. కానీ యేసుక్రీస్తునందు మనము రాజులైన యాజక సమూహంగా చేయబడి మనలో ప్రతి వారును దేవుణ్ణి నేరుగా సమీపించవచ్చు. ఇది మొదటి మాట అయితే, రెండవ మాట ప్రియమైన స్నేహితులారా, దేవునికి మనుషులకు మధ్యలో ఉండి వినండి, మనుషుల కొరకు దేవునికి మన విజ్ఞాపన చేయవచ్చట. అమ్మ వింటున్నారా? అందుకనే ఈ మాట పౌలు చెప్పాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో రాజుల కొరకును అధికారుల కొరకును ఆ ప్రజలందరి కొరకును మీరు ప్రార్థనలు యాచనలు చెయ్యండి బాబు అన్నాడు. దేవుని సమీపించే అవకాశం, దేవునికి నరులకు మధ్యలో మధ్యవర్తిగా ఉండే అనుభవం అది రాజులైన యాజకులకే దొరుకుతుంది. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుడు మనల్ని ఆ స్థాయిలో తెచ్చిపెట్టాడు. మరి ధైర్యంగా దేవుని కృపాసనం సమీపిస్తున్నావా? ధైర్యంగా ఆయన కృపాసనాన్ని సమీపిస్తున్నామా? కొంతమంది క్రైస్తవులకు వారి కష్టమో కన్నీరో కలవరము వచ్చినప్పుడు వీళ్ళు తరపున ఎవరో ప్రార్థించాలని కోరుతారు, కానీ వాళ్ళు నేరుగా వచ్చే అవకాశం ఉందని తెలియక ఎవరి మీదనో ఆధారపడతా మాకు ప్రార్థన చేయండి అని అడగడమో తప్పు కాదు, ఎదుటి వారు ప్రార్థన చేయటం అసలే తప్పు కాదు. కానీ నువ్వు నేరుగా రావచ్చుగా. యాకోబుకి మాట వాడాడు, చూపిస్తాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూస్తారా? యాకోబు రాసిన పత్రిక 5:13 ఇలా వ్రాసి ఉంది, ప్రియులారా, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా ఎవరు ప్రార్థన చేయవలెను? సేవకుడు ప్రార్థన చేయవలెను. అలా ఉందమ్మా, మాట్లాడరే. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా సేవకుడు ప్రార్థించవలని కాదు, అతడు ప్రార్థించవలెను. మీలో ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. కానీ రోజు మనం ఎట్లయిపోయినామంటే మనకేదైనా శ్రమ వచ్చినప్పుడు ఎవరి మీదో ఆధారపడతాం, కానీ నేరుగా దేవుని దగ్గరకు రాము. అందుకనే క్రైస్తవ సమాజంలో వినండి ప్రియమైన స్నేహితుల, ఈ బాబాలు ఎక్కువైపోయారు. మనమంతా వాళ్ళ మీద ఆధారపడుతున్నాంగా. అందుచేత వాళ్ళు ఏమండి ఈ భూమి మీద బాబాల్లాగా వెలిసిపోయారు, పుట్టగొడుగుల్లాగా. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, మీ ప్రార్థన సమస్యలు మాకు ఉత్తరాలు రాయండి, మీ ప్రార్థన సమస్యలు ఫోన్లో చెప్పండి అని అడుగుతారు. నేను పేరు చెప్పను, కానీ ఒక ఆయన ఇలానే మీటింగ్ పెట్టి చివరి రోజు కవర్లు ఇచ్చినాడంట. మీ ప్రేయర్ పాయింట్స్ అన్ని ఆ కవర్లో రాసి పెట్టండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. తెలంగాణలో సిరిసిల్ల అనే ఊరిలో ఆ స్పీకర్ గారిని ఎవరింట్లో ఉంచారో తర్వాత సేవకుల కూడిక పెట్టి నన్ను వాళ్ళు పిలిస్తే వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఆయనేమో
కస్టమ్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఏమండి అతను డిఎస్పిగా పనిచేస్తేనే పెద్ద ఆయన వాళ్ళ ఇంట్లో నన్ను ఉంచారు సిరిసిల్లలో. సరే, నేను వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, బ్రదర్ ఐఎమ్ సారీ, సేవకుల గురించి అలా చెబుతున్నానని మీరు వేరుగా భావించకండి, ఒక విషయం నాకు సేవకుల మీద మంచి అభిప్రాయాన్ని పాడు చేసేసిందండి అన్నాడు. ఏంటన్నా అన్నాను. ఏమి లేదండి, ఆ పెద్ద ఆయన మీరు ఈ మీటింగ్లో చివరి రాత్రి మీ ప్రార్థనాంశాలంతా రాసివ్వండి అని అడిగారు. అడిగిన తర్వాత మీ ప్రార్థనాంశాలతో పాటు కానుక కూడా పెట్టండి, మీ కొరకు ప్రార్థన చేస్తామంటే ఈ సభకు వచ్చిన వాళ్ళంతా కవర్లలో ప్రేయర్ పాయింట్స్ పెట్టేశారు, డబ్బులు పెట్టేశారు. అన్నయ్య గారు మీటింగ్ ముగించి తెల్లవారి అతను హైదరాబాద్కి వెళ్ళిపోయినప్పుడు మేము కిటికీ బయట చూస్తే అన్ని కవర్లు ఇక్కడే ఉన్నాయి. కిటికీలోంచి బయట విసిరేశారు ఈ కవర్లన్నీ. ఇదేంటి ప్రేయర్ పాయింట్స్, మేము ప్రార్థన చేస్తాము రాయండి అన్నారు కదా అని చెప్పి మేము బయటికి వెళ్ళి, మా కాంపౌండ్ బయటికి వెళ్ళి ఆ కవర్లన్నీ తీస్తే అందరు రాసిన ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ పేపర్లు అలాగే ఉన్నాయి, అందులో ఉన్న డబ్బులు మాత్రం లేవట్టి. డబ్బులు ఇసిరేస్తారా? ఇది ఎంత ఘోరం కదా. సరే, ఆ పెద్ద ఆయన ఘోరం చేశాడని ఆయన తప్పు పెట్టడాన్ని నేను చెప్పడం లేదు, కానీ నేరం మనదే. అన్నయ్య, మీరు మా కొరకు ప్రార్థన చేయటం ఏంటి? మేము నేరుగా దేవుని కృపాసనం సమీపించవచ్చు కదా, మేము ప్రార్థన చేసుకుంటాం, మా ప్రార్థన ఎలా చేయాలో నేర్పించండి, కానీ మీ ప్రార్థన అవసరం నాకు రాయండి అని ఎందుకు అంటున్నారు అని ఒక క్రైస్తవుడు అడగడు. వింటున్నారా లేదా? మనకేమి సరదా, మన బరువు ఎవడో మోసేస్తే మనమే పొందనం బొమ్మలా బతికేద్దామని ఉంటుంది. మన బరువు ఎవరో మోసేయాలి, మనకు ఎవరో ప్రార్థన చేసేయాలి, మనకేమో దీవెనలు వచ్చేయాలి, మనమేమో సుఖంగా బతికేయాలి. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ దౌర్భాగ్యమైన బుద్ధి? నాకు అర్థం కాదు. మనకు మీలో ఎవరికైనా శ్రమ కలిగిన సేవకుడు ప్రార్థించవలని కాదు, మీరు రాజులైన యాజకులుగా చేయబడ్డారు. Come boldly to the throne of grace. మీరు దేవుని కృపాసనం యొద్దకు ధైర్యంగా రండి. వచ్చి ఇంకా మీకు శక్తి ఉంటే, మీకు సామర్థ్యం ఉంటే, మీకు భారం ఉంటే అనేకుల మేలు కొరకు మీరు విజ్ఞాపన ప్రార్థన చేయండి. అంతేగాని ఒక సేవకుని మీద ఆధారపడి బ్రతుకుతారే. మీరు రాజులైన యాజకులు కాదా? దేవుని సింహాసనం ముందుకు రండి, దేవుని దగ్గర విజ్ఞాపన చేయండి, మనుషుల ముందుకు వెళ్ళండి, వారి కష్టాలన్నీ తెలుసుకొని మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి మధ్యమత్వం చేయండి. అది కదా రాజులని యాజక సమూహంగా చేయబడిన వారి స్థాయి. వింటున్నారా లేదా? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుడు ఏర్పరచబడిన వంశముగా చెప్పరే, రాజులైన యాజక సమూహంగా చేశాడు. ఇది క్రీస్తులో మన ఐడెంటిటీ. వాట్ వీఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మనం ఎవరం అనే దానికి జవాబులు ఇవి. వెలుగులోకి పిలువబడ్డమనే మాట పేతురన్న రాసి దేవునిలో మీరెవరో తెలుసుకోండి అన్నట్టుగా రాశాడు. 2 చెప్పాను, సమయం లేదు గనక నేను 3వ సంగతి చెప్తాను రండి. తర్వాత ఏమన్నాడు? అమ్మ పరిశుద్ధ జన, హోలీ నేషన్. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో ఇదే మాట అన్నాడు, మీరు పరిశుద్ధ జనము అన్నాడు. పరిశుద్ధ జనం అంటే కనాను దేశంలో బ్రతుకుతున్న కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, గిర్గేషీయులు, పెరిజ్జీయులు, యబూసీయులు, అమోరీయులు ఉన్నారే, వీళ్ళు నమ్మికలు మంచివి కాదు. వాళ్ళ మధ్యలో మీరు పరిశుద్ధ జనముగా, ప్రత్యేకించబడే జనముగా ఉండండి. వాళ్ళ నమ్మికలు మంచివి కాదు, వారి యొక్క ఆచారాలు మంచివి కావు. వాళ్ళ ఆచారాల్లో చిన్న పిల్లలను అగ్నిగుండాలు దాటించడం, శకునాలు చూడడం, అది కదా వాళ్ళ ఆచారాలు. అలాగనే వినండి ప్రియులారా, వారి యొక్క సాంప్రదాయాలు మంచివి కాదు. నేను వారి మధ్య కనాను దేశంలో మిమ్మల్ని ఎందుకు పెట్టారో తెలుసా? వాళ్ళు కలిసిపోయే ప్రజలుగా కాదు, వాళ్ళలో మీరు పరిశుద్ధ జనముగా మీరు ఉండాలి. బి ఏ సెట్ అపార్ట్ నేషన్. మీరు ప్రత్యేకించబడిన జనముగా ఉండండి. వాళ్ళ నమ్మికలు మీ నమ్మికలు కాకూడదు, వాళ్ళ ఆచారాలు మీ ఆచారాలు కాకూడదు, వాళ్ళ సాంప్రదాయాలు మీ సాంప్రదాయాలు కాకూడదు. అది ఆనాటి ఇశ్రాయేలు ప్రజలకైతే మనకి అదేగా.
మీరు పరిశుద్ధ జనం అంటే లోకములో మనల్ని ప్రభు ఉంచాడు. లోకములో వారి నమ్మకాలు వేరు, మన నమ్మకాలు వేరుగా ఉండాలి. లోకస్తుల ఆచారాలు వేరు, మన ఆచారాలు వేరుగా ఉండాలి. లోకంలో సాంప్రదాయాలు వేరు, మన సాంప్రదాయాలు వేరుగా ఉండాలి. అప్పుడే మన పరిశుద్ధ జనం అవుతాం. నేను రాత్రే మీతో చెప్పాను, లోకమును స్నేహించరాదు చెప్పరే. తర్వాత ఏం చెప్పాను? పూరి తెల్లవారుసరిగా మర్చిపోయారా మీరు? లోకమును స్నేహించరాదు, లోకమును ప్రేమించరాదు, లోక మాలిన్యం అంటించుకొనరాదు, లోక మర్యాదను అనుసరించరాదు. అది కదా క్రైస్తవ జీవితం. పరిశుద్ధ జనం అంటే అలాగ దేవుని కొరకు ప్రత్యేకించబడాలి. లోకస్తుల నమ్మికలు మన నమ్మికలు ఒకటి కాకూడదు. ఉదాహరణ చెప్తాను. ఈవిడ గారు ఏదో పని మీద ఏలూరు పోతుంది జిల్లా. ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ కాదేమో మీకు. ఒకప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ అదేగా, ఇప్పుడు రాజమండ్రి అయింది. కానీ ఎవరి జిల్లా హెడ్ క్వార్టర్కు పని మీద బయలుదేరి సిస్టర్ గారు మంచిగా స్నానపానాలు ఆచరించి బైబిల్ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని, ప్రభువా నేను వెళుతున్న కార్యం సఫలము చేయును ఆయన అని దేవునికి అప్పగించుకుని ప్రార్థన చేసుకుని ఎవడి ఇంటి గుమ్మం దాటి ఒక అడుగుల బయట పెట్టిందో లేదో పొరిగింటి ఆవిడ ఛింగ్ అని తుమ్మింది. ఒక తుమ్మింది. ఈవిడ గారు అడుగు వెనక్కి వేసేసింది. ఏమమ్మా వెళ్ళరివేళ శుభమంటూ ఒక గొప్ప పని మీద నేను జిల్లా హెడ్ క్వార్టర్కి వెళుతుంటేను ఇప్పుడే దీనికి తుమ్ము రావాలా, దీని ముక్కులో నిప్పులు పొయ్య, ఇప్పుడే తుమ్మింది, అశుభం, వెళ్ళను అని లోపలికి వస్తేవి. అది లోకస్తుల నమ్మిక. వాళ్ళ జయాపజయాలు శకునాల మీద ఆధారపడి ఉంటాయి. మన జయాపజయాలు మన నమ్మిన దేవుని మీద ఆధారపడి ఉంటాయి. మరి నువ్వేంటి ఆవిడ తుమ్మికేమో ఒక అడుగు వెనకేసావు అంటే పరిశుద్ధ జనం కాదా, నువ్వు ప్రత్యేకించబడిన వాడివి కాదా అని ప్రశ్నించాల్సి వస్తుంది. అమ్మ అర్థమవుతుందా? అలాగనే ఆచారాలు. ఏదో ఒక శుభకార్యం పెట్టుకున్నాం, క్రిస్టఫర్ గారి దగ్గరకో మన ఎఫ్ఎఫ్రా బ్రదర్ దగ్గరకో మన అన్నల దగ్గరకు వచ్చి ఒక డేట్ పెట్టండి అయ్యా శుభకార్యం పెట్టామన్నా. సరే వీళ్ళేదో వాళ్ళు రాగలిగిన రోజు, సంఘమంతా రాగలిగిన రోజు పెట్టుకోండమ్మా ప్రోగ్రాం అని ఇచ్చారు ఒక తేదీ. ఆగేవా? ఇక్కడ ఆగవు. ఆకుండా మరొక ఆయన దగ్గరికి వెళ్తాం, వెళ్ళి ముహూర్తం కట్టించుకొని వస్తాం. అప్పుడు ఆయన అంటాడు, ఎవడమ్మా ఈరోజు కార్యక్రమం పెట్టుకోమని చెప్పింది, వాడు శార్థం పిండాకుడు పెట్ట ఈరోజు అమావాస్య అయితేను అని. ఎవడు పెట్టాడు ఈ తేదీ? ఆశ్రయం పెద్దలు ఇచ్చారు, వాళ్ళకి బుర్ర ఉందా? ఈరోజు అమావాస్య అయితేను మార్చుకోమని చెప్పు అన్నాడు. అక్కడి నుంచి వస్తావు నువ్వు, అన్నయ్య గారు క్రిస్టఫర్ గారు, అయ్యా పెద్దలు సేవకులు డేట్ మార్చేయండి అయ్యా. ఏమమ్మా ఆ రోజు మేము అంతా రావడానికి అనుకూలంగా ఉంది, మన సంఘాలు సావాసములు వాళ్ళందరూ వస్తారు, ఆ రోజు మంచిదంటే అవుద్దన్నయ్య మార్చేయండి అన్నయ్య. ఏమైందనంటే ఆ రోజు అమావాస్య అంట కదా. ఎవరు చెప్పారమ్మా? పిలక పంతులయ్య చెప్పినాడు. అంటే సేవకుడు ఒక తేదీ ఇచ్చి ప్రార్థన చేసి నీకు మంచి జరగాలని కోరుతారు కదా, మరి అక్కడికి ఎందుకు పోయావు? ఆచారం అండి, ఏమనుకోరు కదూ. పోగొచ్చి వాళ్ళ మాయిదారు రోగం చెప్తా. ఇక్కడే మా బంధువుల ఇంట్లో ఉన్నాను, మీ జిల్లాలోనే ఉంటేను అవతల గదల మా వదిన గారితో వాళ్ళ పాస్టర్ గారు వచ్చి మాట్లాడుతున్నారు. నా వదిన గారితోనే మాట్లాడుతున్నారు. ఆయన, అమ్మా నేను లగ్నం కట్టించుకోమని పత్రికలు రాసి పంపించానమ్మా, వాళ్ళు వచ్చాక తేదీ ఖరారు అవుతుంది, నేనైతే ఈ తేదీ అని చెప్పానని మాట్లాడుతున్నారు ఆమెతో. లగ్నం పెట్టించుకోవాలని పత్రికలు రాసి పంపించారు అయ్యగారు అని ఈవిడ అమాయకంగా మాట్లాడుతున్నది. సరే పాస్టర్ గారు ఏదో ప్రార్థన చేసి వెళ్తానన్నారు. వెళ్ళిపోయిన తర్వాత ఈవిడ గారిని అడిగాను, ఎవరండి ఆయన అంటే పాస్టర్ గారు. మరి ఏంటి పత్రికలు రాసి పంపించాను, లగ్నం పెట్టించుకోవడానికి అంటున్నారేంటి అన్నారు. అదేనండి పాస్టర్ గారు తేదీ చెప్పారు, మళ్ళీ లగ్నం పెట్టించుకోవడానికి గోత్రాలు తిథులు నక్షత్రాలు చూడడానికి వేరే దగ్గరికి పత్రికలు రాసి అయ్యగారు పంపించారండి అన్నారు. ఆయనేమయ్య గారు, ఈలేం క్రైస్తవులు, మీరేంటి అలాగే విన్నారు సావధానంగా అంటే, మా దగ్గర అంతే. మీ దగ్గర అంతేనా? నాకు తెలియక అడుగుతాను, మిమ్మల్ని అడుగుతాను. ఆవిడ సంగతి వదిలేయండి, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను. దేవుడు మంచోడా చెడ్డోడా? దేవుడు ఇచ్చిన రోజులన్నీ మంచివా చెడ్డవా?
దేవుడిచ్చిన రోజులో చెడ్డ రోజు ఒకటి ఉందంటే దేవుడు మంచోడు అవుతాడా? మాట్లాడరే. దేవుడిచ్చిన రోజుల్లో ఒక రోజు చెడ్డ రోజు అయ్యిందంటే నీకు దేవుడు మంచోడు ఎట్లా అవుతాడండి? అంటే అమావాస్య రోజు చెడ్డ రోజు అని అంటున్నావనంటే నీకు తెలియకుండానే మేము నమ్మిన దేవుడు చెడ్డోడని ప్రకటించడం లేదు. ఒక మంచి మాట చెప్పనా? అందుకే మా మందిరంలో పెళ్ళిళ్ళు పెట్టవలసి వచ్చినప్పుడు ఉద్దేశపూర్వకంగా అమావాస్య రోజు పెడతా. అమావాస్య రోజే పెడతా. అదేంటన్నయ్యా అని అనడానికి లేదు మా వాళ్ళందరూ. కానీ ఒక మంచి మాట మీతో చెప్పనా? అమావాస్య రోజు పెళ్లి చేసుకున్న వాళ్ళు బతుకుల పొన్నవలాగా ఉన్నాయి. పొన్నమని పెళ్లి చేసుకున్న వాళ్ళ బతులు పగిలిపోయినాయి. దేవుని మీద మన నమ్మిక, వినండి, ముహూర్తాల మీద మన నమ్మిక. యేసునందు సగం, మరి వేరుగా సగం. ఎక్కడేమో ప్రార్థన అంటాం, అక్కడేమో ముహూర్తం అంటాం. ఏమి పరిశుద్ధ జనం అండి మనం. వింటున్నారా లేదా? నమ్మికలలో ప్రత్యేకత ఉండాలి, ఆచారాలలో ప్రత్యేకతలు ఉండాలి, సాంప్రదాయాల్లో కూడా ప్రత్యేకతలు ఉండాలి. మీరు ఇల్లు కట్టుకున్నారు, టైం అయిపోతుంది, లేకపోతే ఎక్కువ వివరించేవాడిని. మరొక సందేశం మీరు వినాలి, మనసు అలసిపోకూడదని కొంచెం రిలాక్స్గా వింటారని ఉదాహరణలు ఎక్కువ చెప్తున్నా. వింటున్నారా లేదా? ఏమంటే ఇల్లు కట్టుకున్నావు, మమ్మల్ని అందరినీ పిలిచావు, మేమేమో తెల్ల ప్యాంట్ వేసుకుని తెల్ల చొక్కేసుకుని అబ్బా మా సంఘస్థులు మమ్మల్ని ఎంత సన్మానించారో, గురప్రతిష్టగా మమ్మల్ని పిలిచారు, రెబ్బను కత్తిరించాలి, గదుల్లో ప్రార్థన చెయ్యాలని తెల్ల ప్యాంటు తెల్ల చొక్కేసుకుని ఎవడు రెబ్బను కత్తిరించి స్తుతియు మహిమ ఘనత నీకని పాట పాడి ఒక్కొక్క గదిలో ప్రార్థన చేసి నీ వంటగది దగ్గరికి వచ్చినప్పుడు ఆల్రెడీ ఉండేసావుగా. ఏంటమ్మా ఉండేవంటే, అదే నన్నయ్య గారు పాలు పొంగించాను అంది ఒక ఆమె. పాలు ఎందుకమ్మా పొంగించి నేలపాలు చేసామన్నా, నేలపాలు చేయలేదు అన్నయ్య గారు, పరమాన్నం ఉండేనంది. ఎవరికి పెట్టామమ్మంటే 5 ముత్తైదువులు పెట్టిందట. తినేసి వెళ్ళిపోయారంట. ఎందుకు పెట్టావు 5 ముత్తైదువులకి పరమాన్నం అంటే, వాళ్ళు కడుపులు చల్లగా చేస్తే వీళ్ళు చల్లగా ఉంటుందట. ఇది సాంప్రదాయం. మరి ఆ పాడదానికి గాడ్ సర్వెంట్స్ ఎందుకు? ఆ పాడదాని ప్రార్థనలు ఎందుకు? ఆ పాడదాని పాటలు ఎందుకు? ఆ పాడదాని వాక్యం చెప్పడం ఎందుకు? గృహ ప్రతిష్ట కృతజ్ఞత కూడుకని ఇన్విటేషన్ కార్డు ఎందుకు? 5 ముత్తైదువులు కడుపు నిండా మిక్కిరారు కదా నువ్వు చేసిన ఏంటి పరమాన్నం. ఇన్నప్పుడు సిస్టర్ గారు తన ఏమనుకోద్దు అక్క, దండ పెడతా. 5 బాగా తిన్నారంటే బాగా తినేసి వెళ్ళారు. అయితే 5లో ఒక ఆవిడికి నువ్వెంత మంచి ఇల్లు కట్టుకోవడం నచ్చి ఉండదు. ఆవిడ ఏమనుకొని పోద్దో తెలుసా? ఈ ముద్రష్టపదాయి ఎంత మంచి ఇల్లు కట్టుకోగలిగింది, దీని ఇల్లు కోల అనిపోయి ఉంటుంది. శాపం వచ్చిందా దీవెన వచ్చిందా నీ ఇంట్లో? ఈ వచ్చిన 5 అమ్మలక్కలు ప్రేమతో నువ్వు దీవించబడ్డామని సంబరపడి అమ్మలక్కలు ఉంటారనుకుంటావా? కడుపు కుళ్ళిపోతుండదు ఒక అమ్మకి. పొరిగమ్మ పచ్చగా ఉంటే పొయ్యిలో నీళ్లు పోసుకునే చందం కదా ఈ అమ్మలక్కలందరిది. వింటున్నారా లేదా? సాంప్రదాయం అండి, పాలు పొంగించాలండి, ఆచారం అండి, ముహూర్తం చూస్తామండి, నమ్మికలండి, శకునాలు చూస్తామండి. మరి ఏమి పరిశుద్ధ జనమయ్యాం చెప్పండి మనం? పాపం వాళ్ళు తెలియకేదో మూఢనమ్మకాలతో చేస్తున్నారు. మనము తెలిసి అవే మూఢనమ్మకాలు ఫాలో అవుతుంటే మన పరిశుద్ధ జనం ఎట్లయ్యా? ఇంకా చీకటిలోనే ఉన్నాం. వింటున్నారా లేదా? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుడు ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనముగా చేశాడు. వివరించలేను, టైం లేదు, 3 అయిపోయినాయి. 4 చెప్తాను చూడండి. 4 ఏమన్నాడో తెలుసా? దేవుని సొత్తైన ప్రజలను అయ్యున్నారు. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన మీరు వాల్యుబుల్ పీపుల్, దేవుని సొత్తు మీరు. ఎలాగ మనము దేవుని సొత్తు అంటే, మొట్టమొదటి సృష్టించాడు, మనం ఆయన సొత్తే. కానీ మనమంతా రోమా 7:14 ప్రకారం పాపానికి అమ్ముడుపోయిన మనల్ని మళ్ళీ తిరిగి ఆయనే తన అమూల్యమైన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఇప్పుడు మన దేవుని దృష్టిలో 2 విలువ. సృష్టికర్తగా
మనల్ని విలువైన వారిగానే చూస్తున్నాడు. తన రక్తముతో మన కొనుక్కున్న కారణం చేత విలువైన వారిగా చూస్తున్నాడు. మన దేవుని సొత్తు అంటే మనం దేవుని దృష్టిలో డబుల్ వాల్యూ. దేవుని దృష్టిలో విలువైన వారమనే విషయమే తెలియక నా బతికింతే, నా గతి ఇంతే అని ఊసురోమని బతుకుతుంటారు కొంతమంది. దొంప ముఖాలు వేసుకుని వీళ్ళు దొంప తెగ. ఎప్పుడు అర్థమవుతుందో మన విలువ మనకు అర్థం కావట్లా. మన విలువ మనకి ఎప్పుడు అర్థమవుతుందో అర్థం కావడంలా. నిన్ను సృజించిన వాడుగా నిన్ను విలువైన వ్యక్తిగానే చేస్తున్నాడు. వింటున్నారా? నిన్ను కొన్న వ్యక్తిగా నిన్ను విలువైన వ్యక్తిగానే చూస్తున్నాడు. నేనైనా మీరైనా మనమంతా దేవుని సొత్తు. అందుకే సైతానికి తొత్తులం కాకూడదు. మా శ్రీకాకుళం జిల్లాలో ఎవడైనా ఏదైనా వ్యసనానికి బానిస అయిపోతే వాడిని తిడుతూ పెద్దోళ్ళు ఏమంటారు, ఒరే తొత్తు కొడుకా అంటారు. తొత్తు కొడుకు అంటే అర్థం నువ్వు ఒక వ్యసనానికి తొత్తు అయిపోయావరా నీవు అని చెప్పడం. మనము దేవుని సొత్తు కాబట్టి సైతానికి తొత్తులం కాకూడదు. అందుకనే ప్రభు ఈ మాట పౌలుతో రాయించారు. చూపించనా మీకు? 1 కొరింథీ పత్రిక. టైం అయిపోయింది, ముగిస్తాను రండి. 6వ అధ్యాయం ఇలా రాసి ఉంది ప్రియులారా. 20వ వచనం. 20 మీద నుంచే చదువుదాం, 19 నుంచి బాగుంటుంది. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నదని ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని చెప్పండి మహిమపరచండి. ఇక మీరు మీ సొత్తు కారు, మీరు దేవుని సొత్తు. సృజించేవాడు ఆయనే. మనల మన పాపానికి అమ్మేసుకుంటే తిరిగి కొనుక్కున్నవాడు కూడా ఆయనే. ఆ కారణం చేత మన దేవుని సొత్తు అయినా మనం దేవుని దృష్టిలో 2 విలువ కలిగిన వాళ్ళం. అమ్మ అర్థమవుతుందా ఈ మాట? కనుక ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని దృష్టిలో చాలా విలువైన వ్యక్తివి. ఆర్థిక స్తోమత అంత ఎక్కువ లేకపోయినా, చదువు సంఖ్యలు అంత ఎక్కువ లేకపోయినా, అందచందాలు అంత ఎక్కువ లేకపోయినా, కుటుంబ నేపథ్యం అంత ఎక్కువ లేకపోయినా, ఈ భారతదేశ సామాజిక స్థితిని బట్టి మన కులము చిన్నదే అయినా సృష్టికర్త అయిన దేవుని దృష్టిలో మనం చాలా విలువైన వారం. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన యొక్క వెలుగులోనికి పిలిచిన దేవుడు మనకు విలువనిచ్చి చూస్తున్నాడు. అప్పుడప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏముంటాయో తెలుసా? మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? చిన్న పక్షుల్నే నేను లక్ష్య పెట్టేవాడిని, అందుకంటే ఎన్నో రెట్లు ఎక్కువ విలువైన వారు మిమ్మల్ని లక్ష్య పెట్టనా? ఈ రోజున మన విలువ మనకు తెలియక మనల్ని మనం కించపరుచుకున్నామేమో అని అనిపిస్తుంది. అయిపోయింది సమయం. ఎన్నొచ్చాయి ఇప్పుడు చెప్పండి. ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం. తర్వాత ఏంటంటే దేవుని సొత్తు అయిన ప్రజలు. 4 వచ్చాయి. 5వ సంగతి ఏంటనంటే ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరించబడిన వారు అయితరి. ఈ వచనంలో చెప్తున్నాడు, మీరెవరో తెలుసా? మీరు క్షమించబడిన జనం, ఫర్గివెన్ నేషన్. మీరు క్షమించబడిన వారు. ఒకప్పుడు మీరు దేవుని ప్రజ కారు, ఇప్పుడు దేవుని ప్రజ అయ్యారు. ఒకప్పుడు మీరు కనికరం పొందలా, ఇప్పుడు మీరు కనికరం పొందినారు. ఇప్పుడు మీరు క్షమించబడిన ప్రజలు. మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మన పిలిచిన ఆ దేవుడు మన క్షమించబడే ప్రజలుగా చేశాడు. మీకా 7 ప్రియులారా వినండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో మీకా అంటాడు, దేవా నీలాగా క్షమించగలిగిన దేవుడెవడున్నాడు? ఆయన క్షమించలేని పాపమేమైనా ప్రపంచంలో ఉన్నదా? ఆయన క్షమించలేని పాపం ఏదైనా ఉన్నదా? వినండి ప్రియమైన స్నేహితులారా, ఆయన క్షమించడమే కాదు, క్షమించి మన పాపములను మర్చిపోయిన దేవుడు. హెబ్రీ 8:12 అంటాడు, నేను వారి ఎడల దయగలిగి వారి పాపములను క్షమించి మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అన్నాడు.
103వ కీర్తన 12వ చరణంలో పడమటికి తూర్పెంత దూరము మీకు మీ అతిక్రమాలకు అంత దూరం చేసినాను అన్నాడు. అందుకే పాపములో ఉన్నప్పుడు ఆయన ప్రజ కాదు, మనం క్షమించబడ్డాం. ఇప్పుడు ఆయన ప్రజ అయితేమి. ఒకప్పుడు ఆయన కనికరం పొందలేదు, ఇప్పుడు ఆయన కనికరం పొందాం. మనం క్షమించబడిన జనులం. మనం క్షమించబడిన జనులము గనక మనకు బాధ్యత మన మీద ఉంది. చూడండి, చూపించి ముగించేస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చదువుతున్న చివరి వచనం ఇలా ఉంది. ఎఫెసీ 4:32 ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. క్షమించండి. మీరు క్షమాపణ నొందిన జనం, క్షమాపణ అనుభవించే మీరు ఎవరి ఇతరులను కూడా క్షమించండి. ఇదండి యేసుక్రీస్తులో మన గుర్తింపు. అమ్మ వింటున్నారా? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనం తీసుకుని వచ్చి ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజకులుగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా, చివరికి క్షమించబడిన వారుగా ఆయన మనల్ని చేశాడు. అందుకే పేతురు అంటాడు, మీరు వెలుగులోనికి పిలువబడ్డారు. చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. వెలుగు జీవితం ఇది అని 5 సంగతులు మన ముందు పెట్టాడు. ఇప్పుడు అడుగుతున్నాను ఈ మాట, మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు మరి జాగ్రత్త పడండి. మరి జాగ్రత్త పడండి. ఈ 5 అనుభవాలు మన సొంతమైనాయా? నేను ఏర్పరచబడితేని, నేను యాజకునిగా చేయబడితేని, నేను పరిశుద్ధ జనములో ఒకడిని, నేను వింటున్నారా, నేను దేవుని సొత్తును, నేను దేవుని చేత క్షమాపణ పొందిన వ్యక్తిని, ఇది నా ఆధ్యాత్మిక స్థితి అని ఎరిగి బతకడం అది మనకెంతైనా ఆశీర్వాదకరం. ఇప్పుడు చెప్పండి, ఈ 5 స్థాయిలు వెలుగులోకి పిలువబడినందుకు మన జీవిత అనుభవంలోనికి వచ్చాయా? నీ ఏర్పాటును బట్టి దేవునికి స్తుతులు చెల్లించు. యాజకుడుగా నువ్వు విజ్ఞాపన పరిచర్యకు అప్పగించుకో. దేవుని సొత్తైన ప్రజగా దేవునికి మహిమ తీసుకునిరా. దేవుని పరిశుద్ధ జనముగా ప్రత్యేకంగా జీవించు. క్షమించబడినగా వ్యక్తిగా ఇతరులను క్షమించు. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? ఏర్పరచబడిన వారంగా దేవుణ్ణి ప్రేమించు. యాజకులంగా దేవునికి ప్రార్థించు. పరిశుద్ధ జనముగా ప్రత్యేకంగా జీవించు. దేవుని సొత్తుగా దేవుని మహిమపరచు. కనికరించబడిన వ్యక్తిగా ఇతరులను క్షమించు. అమ్మా, ఈ చివరి మాటలు ఆ బాధ్యతల్లో మనం సరిగా లేకపోతే క్రీస్తులో మనం ఎవరమో మనకి ఇంకా అర్థం కాలేదని అర్థం. కనుక ఈ ఉదయకాల సమయంలో సహోదరులారా, సహోదరులారా, మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి మరి జాగ్రత్త పడండి. మేక్ షూర్ అబౌట్ యువర్ కాలింగ్ అండ్ ఎలక్షన్. ఎందుకొరకు దేవుడు పిలిచాడో, ఎందుకొరకు దేవుడు మీరు ఏర్పాటు చేసుకున్నాడో మీరు గుర్తెరగండి, కళ్ళు తెరవండి. దానికి తగినట్లుగా జీవించండి. అది ప్రభు మనతో ముచ్చటించిన సంగతులు. తల ఉంచుదామా, కళ్ళు మూసుకుందామా? మోకరించే మనసు ఉంటే కొంచెం నేల ఇబ్బందిగా ఉన్న మోకరించి, ప్రభువా, చీకట్లో ఉన్న దాన్ని ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి పిలిచావు. నా హృదయం అంధకారం, నా మనసు అంధకారం, కానీ నీవు వెలుగులోనికి నన్ను పిలిచావు. నీ వెలుగును నాకు ఇచ్చావు. నువ్వేంటో నాకు అర్థమయ్యేలా చేశావు. నేనేంటో కూడా అర్థమయ్యేలా చేశావు. నీకు వందనాలు నాయనా, నీకు వందనాలు నాయనా. ఈరోజు ఉదయకాల సమయంలో వెలుగులోకి వచ్చిన నేను నీలో ఏమై ఉన్నానో విపులంగా మా ముందుకు ఈ తలంపులు వచ్చాయి. ఈ 5 నీలో మాకు గుర్తింపులే కదా. ఈ గుర్తింపులకు తగినట్లుగా బాధ్యత కలిగి బ్రతకడం మాకు నేర్పించండి అని భారంతో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోండి. ఇది చాలా ప్రశస్తమైన గడియ. దేవుని వాక్యం ఎంత బాగా విన్నాము అది ప్రాముఖ్యమే, కానీ అంతకంటే ప్రాముఖ్యం వాక్య వర్తమానానికి స్పందించి నీవు నీ మాట ప్రభువుతో చెప్పడం.
దేవుని మాట వినడంతో పాటు దేవునితో మాట్లాడుకోవడం కూడా ప్రాముఖ్యమే. నేను ప్రార్థన చేస్తే నా వర్తమానానికి ముగింపు అవుతుంది, కానీ నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీతో పని చేయటం ఆరంభమవుతుంది. నన్ను ముగించమంటావా, లేక దేవుడు నీతో పని ఆరంభించడం ప్రాముఖ్యం అనుకుంటావా? దేవుడు నాలో పని చేయడమే ప్రాముఖ్యం అని నిజంగా ఎంచితే ప్రార్థన చేసుకో. ప్రభువా, ఏర్పరచబడిన దానిగా, యాజకునిగా, పరిశుద్ధ జనములో ఒక వ్యక్తిగా, నీ సొత్తైన ప్రజగా, క్షమించబడిన వ్యక్తిగా నీ కొరకు బ్రతకడానికి కావలసిన కృప నాకు ఇవ్వండి అని భారంతో ప్రార్థన చేసుకుందాం. భారంతో ప్రార్థన చేసుకుందాం. ప్రేమపూర్ణుడైన తండ్రి, ఈ మధ్యాహ్నపు వేళ మా ముందుకు తెచ్చిన ఈ లేఖన భాగాల కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా పిలుపును, మా ఏర్పాటును మేము నిశ్చయం చేసుకోవడానికి మరి జాగ్రత్త పడి, మా పిలుపులో మేము నిలిచి పిలుపుకు తగిన నడక నడవడానికి, యోగ్యమైన జీవితాలు జీవించడానికి కృప అనుగ్రహించుము. దాసుడు సాధు సల్మాన్ గారు ఏ దర్శనముతో ఏ పనిని ఆరంభించారో దాన్ని కొనసాగించే దిశగా మీరు కొంతమంది నాయకులను మీరు వాడుకుంటున్నారు, మీకు వందనములు. అనేక సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు, మీకు వందనాలు. ఆశీర్వాద ఆమేన్.